వెళ్దాం. మరికొద్ది సేపట్లో మరికొన్ని నిమిషాల్లో హరీష్ రావు అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో మరొకసారి అక్కడి పరిస్థితి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు ప్రారంభం అయ్యారు. మరికొద్ది క్షణాల్లో అక్కడికి చేరుకోబోతున్నారు. సో ఇంకా కార్యకర్తలు ఎవరైనా అక్కడికి వస్తున్నారా? ఆయన కాన్వాయ్ అంటే చాలా మంది కార్యకర్తలు పరిగెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఎలా అలర్ట్ అవుతున్నారు అక్కడ? ఎస్ నందు, మరి ఇక్కడనైతే మరి ప్రస్తుతం అయితే చాలా ఉద్రిక్తంగానే ఉంది వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడికక్కడ ఇక్కడ మొత్తం కూడా మరికొద్ది క్షణాల్లో హరీష్ రావు ఇక్కడికి చేరుకోబోతున్నాడు. కాబట్టి మరి ఇక్కడ మాత్రం భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు. ఇంకొకటి, బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటారు, హరీష్ రావు రావడంతోనే వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు అంతా ఇక్కడికి చేరుకుంటారు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి నిర్మల ఒక్క నిమిషం తెలంగాణ భవన్ దగ్గర కొంత హై డ్రామా కొనసాగుతోంది. నిర్మల, ఒకసారి ఆ డీటెయిల్స్ నేను చూపిస్తున్నాను వ్యూవర్స్ కి. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ వద్ద భారీగా కార్యకర్తలు చూడొచ్చు మనం ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందో. సహజంగానే ఆ రోడ్డు అంతా కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటిది భారీగా కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి రోడ్డు మీద బైఠాయించారు. సో అక్కడ మన మధుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్ది క్షణాల్లో మా ప్రతినిధి మధు మనతో లైవ్లోకి అందుబాటులోకి రాబోతున్నారు. అక్కడ మొత్తానికి కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పోలీసులు మోహరించారు, వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది? మరోవైపు కొన్ని మనం చూడొచ్చు వెనకంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తుంది. మెయిన్ రోడ్డు మీద ఉంటుంది అక్కడ ఈ తెలంగాణ భవన్. ఈ నేపథ్యంలో చాలా రష్ ఎక్కువగా ఉండేటువంటి రోడ్డు. వాళ్ళందరూ స్లోగన్స్ చేస్తున్నారు, జై తెలంగాణ అంటూ స్లోగన్స్ చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఒకసారి ఆడియో నేను మీకు వినిపిస్తాను. అసలు ఏమంటున్నారు కార్యకర్తలు అనేది ఒకసారి విందాం. ఎందుకు ఇంత గందరగోళం ఉందనేది ఒకసారి మనం తెలుసుకోబోతున్నాం. మా ప్రతినిధి మధు కూడా మనతో లైవ్ లోకి వస్తారు మరికొద్ది క్షణాల్లో. ఒకసారి చూద్దాం. సో ప్రశ్నిస్తే కేసులు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఒక డ్రామా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు అక్కడ అంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి? బీఆర్ఎస్ భవన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం. మరోవైపు నిర్మల మనకి సిట్ కార్యాలయం వద్ద నుంచి అందుబాటులో ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో హరీష్ రావు అక్కడికి చేరుకోబోతున్నారు. అక్కడి పరిస్థితిని కూడా తెలుసుకుందాం. మధు, కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తుందా మీకు మధు? సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు అక్కడ ఉద్రిక్తత నెలకొంది? ఏమంటున్నారు అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు? పోలీసులు వాళ్ళకి ఎలా నచ్చ చెప్తున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ హరీష్ రావుకి సిట్ ఇచ్చినటువంటి
నోటీసుల పైన సమాధానం చెప్పడానికి హరీష్ రావు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర చేరుకున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు 2 గేట్ల వైపుకి సంబంధించినటువంటి విషయంలో. అయితే హరీష్ రావుతో పాటు వెళ్తున్నటువంటి వాహనాలను ముందుకు పోనీకపోవడంతో కాస్త ఆందోళన చెలరేగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గేటు దగ్గర సుస్వనం బీఆర్ఎస్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. పట్నం నరేందర్ రెడ్డి గారు కేసు సిట్కి సంబంధించిన విషయంలో ఏం చెప్తారు? మనకు చాలా వెహికల్స్ పోనీయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. ప్రజాపాలన అని చెప్పి కేసులు వేయడము, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము, కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం, హరీష్ రావు మీద కేసు పెట్టడము, ఇవే తప్ప ప్రజలను పట్టించుకునే కార్యక్రమం ఎక్కడ కూడా జరుగుతలేదు. రేవంత్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, తప్పకుండా బుద్ధి చెప్తారు. హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. నిన్న సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రభుత్వ అవినీతి విషయంలో వరుసగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, అందుకే నోటీసులు ఇస్తా ఉన్నారు. ప్రతిరోజు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి నిద్రపోనిస్తాడు. నిద్రపోనియకుండా పనిచేస్తుంది కాబట్టి కావాలని ఒక అరెస్ట్ చేసి సిట్టు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇప్పుడు హరీష్ రావు తర్వాత నెక్స్ట్ సిట్ నోటీసులు ఇవ్వబోయేది కేటీఆర్కి, నెక్స్ట్ కేసీఆర్ గారికి కూడా ఫోన్ ట్యాపింగ్లో విచారణలో భాగంగా పిలిచేటువంటి అవకాశం ఉందని చెప్తాం. హరీష్ రావుకి ఇచ్చినారు, కేటీఆర్కి ఇచ్చినా, కేసీఆర్ గారికి ఇచ్చినా ఏమి చేయలేరు. ఎందుకంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలు తప్పించుకోనికే ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలు తప్పించుకోవడానికనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేసే దమ్ము లేదు. కేసులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేసి హరీష్ రావు గారి మీద కేసు పెట్టినా, కేటీఆర్ గారి మీద కేసు పెట్టినా, కేసీఆర్ గారి మీద పెట్టినా అని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక దొంగ డ్రామా చేస్తూ ఉంటుంది తప్ప ఆయనకి ఎక్కడ కూడా ప్రజలకు మంచి కార్యక్రమం చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తాం. ఓకే, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సిట్ నోటీసులు ఎట్లా చూస్తాం? ఇది నోటీసులో ముమ్మాటికి ఈ రేవంత్ రెడ్డి కావాలని అక్రమంగా మా హరీష్ అన్న మీద, కేటీఆర్ అన్న మీద ఏ సీటు ఇచ్చినా ఎక్కడ నమ్మం. మేము పెద్ద ఎత్తున ఏమైనా హరీష్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ, కేసీఆర్ కానీ ఏమైనా జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని ఏదైతే తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయిందో మా హరీష్ అన్నని కేటీఆర్ అని టచ్ చేస్తే కోడంగల్ నుంచే మొదలు పెడతామని మనం చేస్తాం. మీరేం చెప్తారు? సిట్ నోటీసుల పైన కావాలని ప్రభుత్వం అవినీతి బయటికి తీసుకొస్తా ఉన్నాం, అందుకే సిట్ నోటీసులు అంటున్నారు. కానీ గతంలో హరీష్ రావు ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి ఛానల్ పైగా ఇదంతా జరిపారనేటువంటి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తాం. కాంగ్రెస్ కేవలం ఆరోపణ చేయనికే ఇది అన్ని నాటకాలు ఆడుతుంది. కేవలం మున్సిపల్ ఎలక్షన్లో ప్రజల్ని మభ్యపెట్టి పబ్లిక్ డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది. హరీష్ రావు సాబ్ కానీ కేటీఆర్ సాబ్ని భయపడే వ్యక్తులు కారు. తెలంగాణలో ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చిన నాయకులు, ప్రజల పక్షాన ఉన్న నాయకులు, ఎవ్వరికి భయపడే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని నోటీస్ ఇచ్చినా ఇంకా 2 ఇయర్సే కదా. ఈ 2 ఇయర్స్ తర్వాత ఏ నోటీస్ ఇచ్చినా 2 ఇయర్స్ తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరు కనిపించకుండా పోతారు. చంద్రబాబు నాయుడు ఆ నాటకాలు ఆడిపిస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డితోన. ఈ కేవలం ఈ పబ్లిక్ని పంపిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరితో భయపడలేదు. తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లు గెలుస్తాం. హరీష్ రావు బయలుదేరి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ 11 o'clock బీఆర్ఎస్ భవన్ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియా సమావేశం ద్వారా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. తదుపరి టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈరోజు హరీష్ రావు, నెక్స్ట్ కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్ని సిట్ నోటీసులు ఇచ్చి పిలిచేటువంటి అవకాశం ఉంది. మొదట్లో ఆల్రెడీ ఒక సిట్ విచారణ కంప్లీట్ అయింది. ఇంతవరకు ఏం తేలలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు 2వ సిట్ ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారులతో మళ్ళీ దర్యాప్తు వేస్తారు. సో ఈ సిట్లో ఏం తెలుస్తుందనేటువంటి చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు సిట్కి సంబంధించినటువంటి విషయంలో? నెక్స్ట్ తదుపరి టార్గెట్ హరీష్ రావు తర్వాత కేటీఆర్, కేసీఆర్ అంటే ఆల్రెడీ కేటీఆర్ గారిని అల్లుడు లగచర్ల రైతుల గురించి చేసిండ్రో ఆనాడే ఈ ఫార్ములా లేస్ తోటి విచారణ పేరుతోటి పిలిచిండ్రు. ఈనాడు బామ్మర్ది కుమారకోణాన్ని బయటపెట్టినందుకు, బొగ్గు కునగోణాన్ని బయటపెట్టినందుకు హరీష్ రావు గారిని సిట్టు ముందుకు పిలుస్తాడు. అసలు నీ అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, బురద చల్లుకోవడానికి వేరే నాయకుల మీద బురద చల్లుతున్నాడు తప్ప ఇంకొకటి లేదు. అంటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. జగదీశ్వర్ రెడ్డి గారు, సిట్కి సంబంధించిన విషయం నాకు కొంచెం మాట్లాడే పరిస్థితి లేదు. గదర్ కిషోర్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. కిషోర్ గారు ఏం చెప్తారు సిట్కి సంబంధించిన విషయంలో? ప్రభుత్వం అవినీతి బయట పెడుతున్నందుకైనా ఇవన్నీ డైవర్షనా? 100% అదే కదా. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి చేయనిక రాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చుడు శాత కాదు. ఏదైనా ఇష్యూ రాగానే, ఎన్నికలు రాగానే ఏదో ఒకటి చేయాలి, కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వాలి, లేకపోతే హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వాలంటే డైవర్షన్ పాలిటిక్స్ క్లియరు. ఒకటి ఎన్నికలు,
రెండు సొంత బామ్మారికి సంబంధించినటువంటి బొగ్గు స్కాము. ఒక దిక్కే మంత్రి రాజశేఖర్ అంటారు, ఒక దిక్కే బట్టి విక్రమార్క స్కామ్ అంటారు. ఈ రెండు చేపించింది రేవంత్ రెడ్డి అంటారు. బామ్మారి కోసం అని ఒకడంటాడు, అల్లుని కోసం ఒకడంటాడు. ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందని ఆయన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఆగమాగం అవుతున్నది. అయినప్పటికీ చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మాకు నోటీసులు ఇచ్చినా, కేటీఆర్ గారికి ఇచ్చినా, హరీష్ రావు గారికి ఇచ్చినా పోతున్నాము. చట్ట పరిధిలోనే మేము కూడా వాళ్ళకి హాజరై వాళ్ళకి అయినటువంటి సమాచారం వాళ్ళకి ఇస్తున్నాము. చట్టం ద్వారానే ఎదుర్కొంటాము. అయినా హైకోర్టులో తీసేసిన దాన్ని తీసుకపోయి మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే, సుప్రీంకోర్టులో తీసేస్తే కూడా బుద్ధి లేకుండా మళ్ళీ నోటీస్ ఇచ్చినట్టు ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంది? మిగతా విషయాల మీద అవగాహన లేదు, కనీసం చట్టం మీద కూడా అవగాహన లేదు. దేనికి నోటీసులు ఇవ్వాలి, దేనికి నోటీసులు ఇవ్వద్దు. నేను ఓటుకు నోటు దొంగను రెడీ హ్యాండెడ్గా దొరికినా కాబట్టి నన్ను జైలుకి పంపారు కాబట్టి వీళ్ళని కూడా జైలుకి పంపాలనేటువంటి ఒక కక్ష సాధింపు చర్యలు తప్ప, వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధిస్తున్నాడు తప్ప, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం పనికొచ్చే ఒక్క కార్యక్రమం చేయొచ్చు కదా. ఒకటంటే ఒకటి, అసలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మంత్రులకేం సంబంధం? అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎక్కడ? ఇది చేసేది ఎవరు? పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు? అధికారులు చేస్తే సీఎస్ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది కనీసం మంత్రులకు సంబంధం ఉండదనే కనీసం సోయలేనటువంటి నాయకుడు మనకి దౌర్భాగ్యం ఏం చేస్తామనేటువంటి పరిస్థితి. ఇంకోటి, దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ హరీష్ తర్వాత కేటీఆర్, కేసీఆర్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక టార్గెటే ఉంది, బీఆర్ఎస్ పార్టీ మొత్తం టార్గెట్ అన్నట్టే. దాంట్లో అధినాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తడుకునేటువంటి శక్తి లేదు. మనం చూస్తున్నాం, సిట్ కార్యాలయం దగ్గరికి హరీష్ చేరుకున్నారు. ఇప్పుడే జస్ట్ అక్కడికి రీచ్ అయ్యారు. 10:52 అవుతుంది టైం. 11 o'clockకి సిట్ అధికారుల ముందు హరీష్ హాజరవ్వాలి. కరెక్ట్గా ఒక 8 minutes ముందే అక్కడికి చేరుకున్నారు. మరోవైపు హరీష్తో పాటు వెనక కార్యకర్తలు ర్యాలీ అవడాన్ని మనం చూస్తున్నాం. చాలా వరకు అక్కడ వాహనాలని, ముఖ్యమైనటువంటి నాయకుల వాహనాలని, కార్యకర్తల్ని తెలంగాణ భవన్ వద్ద ఆపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హరీష్ అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు హరీష్ అక్కడికి చేరుకోవడంతో భారీగా కార్యకర్తలు సిట్ కార్యాలయం వద్దకు కూడా చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 300 మంది పోలీసులు అక్కడ మోహరించారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అలౌ చేయకుండా, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. కాకపోతే అతిపెద్ద సమస్య రెండు, అటు బీఆర్ఎస్ కార్యాలయం కానీ, తెలంగాణ భవన్ కానీ, ఇటు సిట్ కార్యాలయం కానీ రెండు కూడా మెయిన్ రోడ్డుకి పక్కనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఇంతకుముందు మనం చూసాం, బీఆర్ఎస్ భవన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకి రావడంతో పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు, నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఇబ్బంది అయితే వచ్చింది. మరోవైపు ఇక్కడ కూడా మెయిన్ రోడ్డుకి పక్కనే అవడంతో మనం ఆల్రెడీ చూస్తున్నాం, మెట్రో లైన్ చూడొచ్చు. భారీగా ట్రాఫిక్ ఉండేటువంటి టైం, మార్నింగ్ టైం ఇది 11 o'clock అవుతుంది. అందరూ ఆఫీసులకు వెళ్ళే టైం, చాలా రద్దీగా ఉండే రోడ్లు మెయిన్ రోడ్స్ అన్నీ కూడా. ఈ సమయంలో ఇంత డ్రామా కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. హరీష్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చాలా పకడ్బందీగా ఉన్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరు ఆందోళన చేయకుండా, ఎవరైనా సరే మితిమీరి అక్కడ స్లోగన్స్ చేసినా, లేదంటే పరిధి దాటి లోపలికి ప్రవేశించినా పోలీసులు అరెస్ట్ చేస్తామంటూ ఇప్పటికే వారికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీ కెన్ సీ దేర్ స్క్రీన్లో మనం చూస్తున్నాం. హరీష్ రావు ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు, వెళ్తున్నారు, కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. అయితే విచారణ ఎంతసేపు జరగబోతోంది, ఇప్పుడు హరీష్ని ఏం ప్రశ్నలు అడగబోతున్నారు అధికారులు అనేది చాలా కీలకంగా మారింది. ఐ థింక్ హరీష్ అక్కడ ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియో ఒకసారి విందాం, మనం ఏం మాట్లాడుతున్నారో వినే ప్రయత్నం చేద్దాం మనం. హరీష్ రావు గారు హరీష్ రావు అయితే లోపలికి కేవలం హరీష్ రావు మాత్రమే. సో మనం చూస్తున్నాం, అక్కడ దిగారు హరీష్ రావు, పోలీసులతో మాట్లాడుతున్నారు. భారీ ఎత్తున అక్కడ ప్రజలు గుమిగూడుతున్నారు. మరికొద్దిసేపట్లో విచారణ మొదలవబోతోంది. విచారణ మొదలైతే మరి ఏం ప్రశ్నలు అడగబోతున్నారు హరీష్ని, ఏం సమాచారం రాబట్టడం కోసం ఈ విచారణ, ఇదిగో లోపలికి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్గా 10:55 అయింది టైం. ఇప్పుడు 11 o'clockకి విచారణ అని చెప్పారు. ఈ నేపథ్యంలో కరెక్ట్ టైంకి అక్కడికి రీచ్ అయ్యారు. కానీ ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర, అలాగే సిట్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.
కొన్ని తనకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా డాక్యుమెంట్స్ని కూడా తీసుకువెళ్ళాలని మనం గమనించవచ్చు. హరీష్ చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఆయన్ని ఏ ప్రశ్నలు అడగబోతున్నారు అంటే హరీష్ ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉంది అనే ఆరోపణలు మొదటి నుంచి వింటున్నాం. కేటీఆర్ పేరు వచ్చింది, కేసీఆర్ పేరు వచ్చింది, హరీష్ పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావుని ఏం ప్రశ్నలు అడగబోతున్నారు? నిజంగానే హరీష్ రావు ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందా, తెలిసే జరిగిందా? ఒకవేళ జరిగితే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, పలానా ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి ఆరోపణలు మీ